ఇది కిరాతార్జునీయం కథ. ఇదేంటో కథ చెప్పండి కొంచెం. కిరాతార్జునుడు అంటే ఇక్కడ దౌమ్యుడు, వీళ్ళు పంచపాండవులు, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వీళ్ళు మామూలుగా ఒక ఇది గురించి అడుగుతారు. అప్పుడు నేను అర్జునుడే మామూలుగా శివుని పూజించి ఇంకా పాశుపతాస్త్రంతో గ్రహిస్తాడు అనమాట. ఆ కథ గురించి ఇక్కడ సంక్షిప్తంగా ఇచ్చేశారు. అర్జునుడి వీపైన ఒక మచ్చ ఉంటుంది. ఆ మచ్చను స్త్రీలు చూశారంటే దీర్ఘ సుమంగడి బావ, పురుషులు చూశారంటే విజయవంతులు. ఆ మచ్చను గురించి గొప్పగా వర్ణిస్తారు. ఆ కథ గురించి ఇక్కడ పిగ్ ఇక్కడ యుద్ధం చేస్తుంది అనమాట. ఇక్కడ ఆ మచ్చను చూపించే విధానం, ఆ మచ్చను చూడు అని చెప్పి చూపుతున్నాడు, చూచిందని చెప్పి పార్థ చెప్తున్నాడు. ఆ కథ గురించి సంక్షిప్తంగా ఇచ్చేస్తారు. ఈ పైన ఈ హంసలో చూడండి ఇంత అద్భుతంగా చెక్కారు. కింద ఏనుగుల డిజైన్ ఎక్కువ చెక్కారు అనమాట. ఇక్కడ గర్భగుడిలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ కిరాతార్జునీయము, అక్కడ సిరియాళుని కథ. భక్త సిరియాళ, ఇది భక్త సిరియాళుని కథ. ఇది మనము పిక్చర్స్ లో చూసే ఉంటాము. ఇక్కడ ఇది భక్త సిరియాళుని కథ ఉంది. ఇక్కడ నుంచి కథ. ఇది భక్త సిరియాళుని కథ ఉంది. ఇక్కడ సిరియాళుడు ఇక్కడ చిన్న బిడ్డగా ఉన్నాడు. ఆయనను తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఇదంతా మనకు పిక్చర్లో కనిపిస్తుంది. ఇది భక్త సిరియాళ కథ తెలుసు. అయిపోయింది. ఇది లోపల గర్భగుడి.